నువ్వు ప్రతిష్ఠింపబడిన దానవు, పిలువబడిన దానవు. లోకంలో ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఎక్కడ ఉండాలి? ఏది ఏమైనా సహవాసమే. ప్రార్థనే. సహవాసం ఉండాలి. సహవాసాన్ని విడిచి వెళ్ళడానికి లేదు. ప్రార్థన అభిషేకం అన్నాడు కూడా కోల్పోకూడదు. అయితే నయోమి ఏం చేసింది తెలుసా? కరువు అనేది సమాజానికి యావత్తు వస్తుంది, ఈమె ఒకదానికి కాదు. ఈమె మాత్రం ఏమేమి తెలుసా? సమాజం కంటే ఎక్కువగా హెచ్చించుకుని దేవుని సహవాసాన్ని కూడా దూరం అయిపోయింది. ఆమె ఏమైంది? సమస్తం కోల్పోయి మళ్ళీ ఎక్కడికి వచ్చిందంట? లోకమంతా ఎక్కడైనా తిరుగు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి దేవుని నామాన్ని మర్చిపోయి లోకలు ఎక్కడైనా తిరుగు విలువ అంటూ లేనే లేదు. ఏ కోటానికైనా పరిగెట్టవలసింది ఈ కడవర దినం. ఎక్కడ వాక్యం ఎత్తబడిన అక్కడికి మనం వెళ్ళాలి. ఇది తెలుసా? ఏ వాక్యం మన నేత్రాలను మన జీవితం వెలిగిస్తుందో. కొన్ని వాక్యాలు కొంతమంది నేను ఎవరి సేవ గురించి వెలుగుతాం కాదు, కానీ కొంతమంది ఏమో ఒక ఆత్మీయంగా చెప్తారు, కొంతమంది ఏమో ఏదో వాళ్ళు వచ్చారు కాబట్టి 2 మాటలు అనే ఉద్దేశంలో మాట్లాడతారు. రీడా విను, ఏదైనా కానీ పౌలు గారు అన్నాడు, వారి కక్షతో చేసినా మిషతో చేసినా కానీ దేవుని ప్రకటిస్తున్నారు, నాకు అంతే చాలు అనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాగా వారు ప్రకటించిన కక్షతో అయినను మిశ్రాత్మైనా వారు ప్రకటించిన దేవుని ప్రకటిస్తున్నారు, నాకు అంతే చాలు అన్నాడు. నేనైతే అలా కాదు. నాలో ఏ కక్ష, ఏ స్వాతం, ఏ అసూయ, ఏ మత్సతనము కానీ లేనే లేదు. నేను ఆత్మను రక్షించి దేవుని రాజ్యాన్ని స్థాపించి నిమిత్తం నేను సేవ చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అలా ముందుకు వెళ్ళాడు కాబట్టి అతని యొక్క ఆ సేవ అద్భుతంగా ఉంది. అతని గురించి ఈ రోజు కూడా మన పత్రిక పాఠాలను మనం చదువుకుంటున్నాం. ప్రియ సోదరి సహోదరుడా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ సత్యం ఉపదేశాన్ని నా నోట నుండి తీసివేయకము. ఎందుకంటే ఈ వాక్యం నీ వద్ద దేవుడు చేస్తాడు. భూలోకంలో నీకు మళ్ళీ దేవుని స్థానం, దేవుని రాజ్యం, దేవుని యొక్క మహిమ అంటూ నీకు దొరకడు. అందులో సంఘానికి వచ్చినప్పుడు నిద్రపోవద్దంటాను, సంఘానికి వచ్చినప్పుడు అజాగ్రత్తగా ఉండద్దు అంటాను. సంఘానికి వచ్చినప్పుడు ఎలాగుండాలి? మెలకువ కలిగి ఉండాలి. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడిని విశ్వాసతో మనం దేవుని సన్నిధిలో మనం చేరాలి. మనం వింటున్నప్పుడు ఒకసారి సాతాను కూడా అంటాడు, ఇదిగో ఈ వాక్యం నీది కాదు ఇక్కడికే అని వెళ్ళిపడతాడు. అప్పుడు మన తల ఏమవుద్ది? ఇలా ఊగుతుంది. సాతాను అంటాడు, నువ్వు పొద్దుట లేస్తా, ఇప్పుడు వరకు అసలు ఏదైనా నెమ్మది ఉందా? కసేపు పడుకో. ఎక్కడ పడుకోమంటాడు? ఇక్కడ మళ్ళీ అక్కడికి మంచం మీద నిద్ర రాదు నీకు. ఎక్కడికి వెళ్ళాక